చందనా ఓ చందనా జల్ది జల్ది పనే చెయ్యవే అమ్మ పని వరుసగొట్టుకుందామననే అన్నది ఊకే నుసుల్లాడుతుంటది ఆ పనిని పట్టుకొని. ఏందక్క ఏమో కొనుక్కుంటూ వస్తున్నావు? అగ్గో బాగానే పడ్డదా నీకు నా గులుగుడు? అగో నేనేమన్నా అట్లా ఎగరబడుతున్నావు నా మీద? మళ్ళీ నేనేమన్నా అంటావేమే? అగో అవును కానీ ఏందో ముచ్చట్లు పెట్టిరు ఇద్దరు. ఏంది మేము గుసగుసలు పెట్టుకున్నట్టు అనిపిస్తుందా నీకు? నేను గుసగుసలు అనలే, ముచ్చట్లు అన్నా. అబ్బో దీంతోనే పెట్టాలి ఆ గుసగుసలు. ఇంకెవరన్నా ఉన్నారు నాకు గుసగుసలు గసగసలు పెట్టనికి? అవునే అమ్మ, నీతోని ఆమెతోనే పెట్టాలి ముచ్చట్లు. ఏమోనమ్మా గాలికోయ కంప నాకెందుకు. అవును నిజమే, ఇద్దరు అడిగేది బాగానే ఉంది. మళ్ళీ ఇలా కథలు చూడు అమ్మో ఎట్లున్నాయో. అత్తమ్మ ఏమైంది అట్లా ఉరుతున్నావు? ఆగో ఇప్పుడు ఈ కథ అంతా దీనికి చెప్పుకుంటా కూర్చోవాలి ఇక నేను. అమ్మా మీ అత్తమ్మని వలకరిస్తే పాపం అయింది. అవునే అమ్మ, పలకరించుడే పెద్ద బాధ. ఇంకెవరు ఉన్నారేమో దొలకరా పోయే. మా అత్త బీపీగోలు వేసుకోలేదని చెప్దువు కానీ. ఇప్పుడు గోలు ముచ్చట ఎందుకని అత్తమ్మ? వీళ్ళిద్దరికి రెండు కళ్ళు రెండు చెల్లు ఎప్పుడు మన ఇంటి మీద ఉంటాయి ఎందుకు? అబ్బో ఇప్పుడు వచ్చిన అది బుద్ధి. సరిపోయారు ఇద్దరును. బామ్మో నువ్వు కూడా మీ అత్తకు తగ్గట్టే ఉన్నావుగా. అన్సుజక్క ఇంకా నీకు బొట్టు పెట్టి చెప్పాలా? కనబడతలేదా ఆడ? అవునే అర్చన, నువ్వు చెప్పింది నిజమే. అబ్బో ఇక తెలుసుకురు కదా, ఇక నడువు రీడికి. అత్తమ్మ అన్నం తిందురా. గిన్నె కూర్చుంటే ఇంత పెట్టుకరా పోయే. ఏంది గాడి తింటావా? అవును గిన్నె కూర్చొని తింటా, ఇంత అన్నం కూర వేసుకొని రా గడ కూర్చుంటా కానీ. సరే తెస్తా. ఇగో అత్తమ్మ అన్నం. ఇంట్లోకి వచ్చి తినమంటే గిన్నె కూర్చొని తింటా పడుతుంది. ఏమే గీ కూర వండినావు? అవి గది ఉన్నాయే వండినా. పట్టు దాని దగ్గర పోయి అదేం వండింది అడుగు. ఇవన్న దగ్గరకు పోతే పడుకోనిక. అన్సూయా ఓ అన్సూయా. ఏ మీదకి వచ్చిందో ఏమో మళ్ళీ మా ఇంటి మంగళకి వచ్చి అరుగుతుంది. చూసినావు? లోపల ఉండి ఏం గులుగుతున్నావే? ఒకసారి బయటికి రా. ఏంది? ఏం కూర వండినావు? టమాటా. నేను తీసుకురాపు. ఇప్పటిదాకా కొట్లాడి మళ్ళీ కూర ఏమని వచ్చినావు? అయ్యో నేను తీసుకురాపో. నీ వెనక ఏదో పవరుందమ్మా. ఏం దగ్గర బీరిపోయినా వేసుకురాపో. ఇక వాటు టమాటా కూర వండినావు? అమ్మా మా ఇంట్లో ఎప్పుడు గిదే కూర వండి పెడుతుంది అమ్మ. బాగుంది అన్సూయ కూర. తిన్నావా లేదా? తిన్నా. తినకపోతే తెచ్చుకోపో, గిడ కూర్చొని తిందాము. తిన్నా ఇప్పుడే. ఏందత్తమ్మ నువ్వు తినేది కాక గామని కూడా కూర్చొని తినమంటున్నావు? సూడు చందన, ఆమె కూర్చొని తిన్నది కాకుండా నన్ను కూడా కూర్చొని తినమంటుంది. అయ్యా సాల్తీ కానీ నువ్వు నీళ్ళైతే దేపో పోయి. అట్లా కాదత్తమ్మ, ఎవరైనా బయట కూర్చొని తింటారా చెప్పు? ఏమైందే ఇప్పుడు? మళ్ళీ ఏమైందే చందన? అబ్బో మళ్ళీ ఏమైందే చందన అని అడగబట్టే మొచ్చి దీర్ఘాలు తీసి. నేనేమన్నా లచ్చక్క ఇప్పుడు నిన్ను? ఇదంతా ఎందుకు అత్తమ్మ? అందుకే ఎప్పుడు కూర్చొని తినొద్దు నడు ఇంట్లోకి. అవునే చందన, మీ అత్త ఈడ కూర్చొని తింటుంది. అవునే అమ్మా, ఆమె తిన్నది కాకుండా నన్ను కూడా కూర్చొని తినమంటుంది. అవునే ఇప్పుడే కొట్లాడింది కదా నీతోని, అప్పుడే వచ్చి మీ ఇంటి ముందు కూర్చొని తింటుంది. అయన్నొద్దు, పాయింట్కి రా. చూసినావు అత్తమ్మ, అందుకే ఎప్పుడు గిడ కూర్చొని తినొద్దని. ఆజు ఎట్లా మాట్లాడుతారో. అంతేగా అంతేగా. అవునే నేను గింత అన్నం కూర్చొని తిందామనే వరకల్లా ముగ్గురు కలిసి గింత సాగదీస్తుర్రేమే. నేను ఎవరో కొంపలు దలగా పెట్టినట్టు. మీరు నేను ఈడ కూర్చొని తినడం మీకు కొత్తనేమో చూసుడు కానీ నాకు పాతనే. ఏందత్తమ్మ గిట్లా కూర్చొని తినడం నీకు అలవాటేనా? అవు మాలా ఊకే ఈడ కూర్చొని తినే దాని గురించి అడుగుతున్నావు. ఊకే నా ఎంబడి పడుతున్నావేమే? పోయి మీ అమ్మని అడుగుపో చెప్తుంది. అయ్యో ఇప్పుడు ఏడికి దొలకరమ్మంటున్నావు వాళ్ళ అమ్మని? ఇప్పుడు వాళ్ళమ్మని ఎడికెళ్ళి దొరికొస్తుంది కానీ అదేదో నువ్వే చెప్పు.
బాగా చెప్పారు కదా నిషేధన. ఇంకే నీ మనసు అనుకుంది మటం పెట్టండి కాబట్టి ఇట్లా కూర్చొని తినే దాంట్లో ఉన్న ఆనందము తృప్తి మీకేం తెలిసే. ఒకటే తిరగా నేను నువ్వు చంపినట్టు ఈడ కూర్చొని తింటావా ఈడ కూర్చొని తింటావా అని ఒక్కటే వరుతురు. జవన్ రూట్ ఏం చేస్తావు కానీ ఈడ కూర్చో. బాగానే చేసినావు కానీ వాచ్మెన్ కొలు. మా చిన్నతనాన మా పిల్లల చిన్నతనాన మా ఇంటి చుట్టుముట్టున్న వాళ్ళందరం కలిసి పొద్దంతా పనులలోకి పోయేసి పొద్దుమీకి వచ్చినాక మంచిగా పిల్లలు పెద్దలు అందరం కలిసి గిట్లా సాపేసుకొని వాకిట్లా కూర్చునేటోళ్ళం. కూర్చొని మంచిగా ఎవరింట్లో ఏం కూర వండినా కానీ ఒకరిదొకరు అన్ని గిన్నెలలో తీసుకొచ్చి చిన్న పెద్ద తేడా లేకుండా వాకిట్లా ఇట్లా మంచిగా సాపేసుకొని కూర్చొని ఆడ ఒకరు కూరలు ఒకరు వడ్డించుకొని తినేటోళ్ళం. ఇట్లా బయట వచ్చి నలుగుట్లో కూర్చొని తినే దాంట్లో ఎంత ప్రయోజనాలు ఉన్నాయి మీకు తెలుసా? ఇద్దరు కూర వండలేరు అనుకో, 4-5 కూర్చున్నప్పుడు ఇద్దరు కూర వండకపోతే ఆ ఇద్దరికి కూడా మా 3 కూరలు సరిపెట్టుకొని తినేటోళ్ళు ఒకరికొకరము. అన్నమైనా కూరలైనా ఎక్క తక్కువైనా కానీ ఒక అమ్మకు వండకపోతే ఏం చేస్తాం? ఉన్న దాంట్లోనే సగబెట్టుకొని తినేటోళ్ళం మేము అప్పుడు. అప్పట్లో కరెంటు కూడా లేకపోయేది, అన్నీ దీపాలే. కరెంట్ ఎక్కడిది? అందరము దీపాలు వాకిట్లా తినేతాన పెట్టుకొని కూర్చునేటోళ్ళం. మీకు తెలుసా కందిళ్ళు అంటూ దీపాలు కందిళ్ళు లాంటివి ఉంటుండే, మీకు ఎవరికన్నా తెలుసా? నాకు తెలుసులా చక్క. అట్లా ఒకరం కూరలు వడ్డించుకొని తినేటోళ్ళము. మళ్ళీ ఒకరి కష్ట సుఖాలం ఒకరము చెప్పుకునేటోళ్ళము. మళ్ళీ ఒకరి పిల్లలను కూడా ఒకరము వాళ్ళ పండల్లో పోతే మా పిల్లలు అనుకొని కూడా అప్పట్లో చూసుకునేటోళ్ళం. నీ పిల్లలు నా పిల్లలని తేడాలు ఉండకపోయేది. ఎవరి పిల్లలైనా కానీ మన పిల్లలే అనుకొని చూసుకునేటోళ్ళం. ఇప్పట్లాగా లేకపోయేది అప్పుడు. అవునులా చక్క, మీరు ఎప్పుడు కొట్లాడకపోయేదురా? ఎందుకు కొట్లాడకపోతుంటిమే? బాగానే కొట్లాడుతుంటిమి. కాకపోతే ఎంత కొట్లాడినా కానీ మళ్ళీ తెల్లారంగానే ఒకరికొకరం పలకరించుకునేటోళ్ళం. కానీ ప్రతిరోజు ఒక పండుగలాగా ఉండేది అప్పటి రోజులు. అవునత్తమ్మ, నువ్వు చెప్తుంటే నిజంగానే ఎంత మంచిగా అనిపిస్తుంది. నువ్వు వాళ్ళతో షేర్ చేసుకున్నవన్నీ నిజంగానే స్వీట్ మెమోరీస్ అత్తమ్మ. ఇప్పుడు వాళ్ళందరినీ టచ్లో ఉన్నారా అత్తమ్మ? ఇక టచ్లో ఉన్నారా అని అంటే కొందరు టచ్లు ఉండరు, కొందరు ఎక్కడుర్రో కూడా తెలియదు. అవునులా చక్క, చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది కానీ వింటుంటే చాలా బాగుంది. ఇంకా అప్పటి ముచ్చట్లు ఎట్లుండే అంటే వెన్నెల పున్నం వచ్చిందంటే కథం. ఆ పున్నం వచ్చినప్పుడైతే బయట వాకిట్లో కూర్చొని తినేటప్పుడు ఆ దీపాలు కూడా పెట్టుకోకపోయేది మేము. ఆ వెన్నెల వెలుతురికే పిల్లలు అందరం కూర్చొని తినేటోళ్ళం. కానీ మళ్ళీ ఇప్పుడు ఆ రోజులు తిరిగి రావు. ఇప్పటోళ్ళు అట్లా తినుకుంటా కూడా మా కంటికి కనబడరు. చక్క, నువ్వు చెప్పేది వింటుంటే ఏం మాట్లాడాలనో అర్థమైతలేదు కానీ ఇంత అందంగా ఉండేటివా అప్పటి రోజులు? అత్తమ్మ, నువ్వు చెప్తుంటే ఇప్పుడు మాకు కూడా మీలాగా ఉండాలనిపిస్తుంది. కానీ ఈ రోజులు అట్లా ఎవరు ఉండరు కదా అత్తమ్మ. మీ రోజులే చాలా మంచిగా ఉన్నాయి అత్తమ్మ. ఆ రోజులు ఇప్పుడు మళ్ళీ తిరిగి రావు. మీరు చాలా అదృష్టవంతులు. మీరు చెప్పుకోవడానికి కూడా చాలా మెమరీస్ ఉన్నాయి అత్తమ్మ మీకు. నిజమే, అప్పటి రోజులైతే తిరిగి రావు. కానీ ఉన్న మీ నలుగురైనా మంచిగా కలిసిమెలిసి ఉంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలైనా నేర్చుకుంటారు ఆ ప్రేమల గురించి. ఏమంటారు మరి? చాలా బాగుంది. నువ్వేమంటావు? చాలా అందంగా ఉంది అత్తమ్మ. మరి బయట అన్నం తినొచ్చా? ఇన్ని హ్యాపీనెస్ ఉన్నాయంటే తినచ్చు తప్పకుండా.